హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడేశారు. ఎస్ఆర్హెచ్ఏ అండ్ ఎస్ఆర్హెచ్బిగా డివైడ్ అయ్యి ఆడేశారు. సో దీంట్లో ఎంత స్కోర్ కొట్టారు, ఎవరు గెలిచారు అని కాదు, సో ఏ ప్లేయర్ ఎలా ఆడాడు, మెయిన్గా కొత్త ప్లేయర్స్ ఎవరైనా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందా అని చూడడమే చాలా ఇంపార్టెంట్. సో అలాంటి సిమ్టమ్స్ అయితే కనిపించాయి. కొందరు ప్లేయర్స్ పక్క టీంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని చేంజెస్ కూడా రాబోతున్నాయి. అది చూసే ముందు ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నిన్నటి మ్యాచ్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ సందర్భంగా మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ఏ అండ్ ఎస్ఆర్హెచ్బిగా డివైడ్ అయ్యి బ్యాటింగ్ అయితే చేశారు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూశాక మనం ప్లేయింగ్ 12 అంటే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి మొత్తం 12 మంది ఆడతారు. సో 12 మంది ఎవరో చూద్దాం. సో మొదటి మ్యాచ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని, సో ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాటింగ్లో ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చూసినప్పుడైతే అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. 94 రన్స్ కొట్టాడు 42 బాల్స్లో. సో అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్కి ఎవర్ గ్రీన్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అతడి హిట్టింగ్, అతడి 6 కెపాసిటీ. సో ఇంకా అతడు 1-2 మ్యాచ్లో అవుట్ అయినా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. తన నేచురల్ స్టైల్లో తను ఆడతాడు. నిన్న ట్రావిస్ హెడ్ అయితే రాలేదు, ఇంకా అతను ఆడలేదు. అతని ఆట అయితే మనకు తెలియదు. సో ఇంకా ఇంజురీతో ప్యాట్ కమిన్స్ రాబోవట్లేదు. ఇంకా ఇషాన్ మలింగా, కమిందు మెండిస్ కూడా కనిపించలేదు. వాళ్ళ అప్డేట్ కూడా కొంచెం కష్టమయ్యేసరి ఇషాన్ మలింగా అయితే మెయిన్గా. సో అభిషేక్ శర్మ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ బాగానే ఆడాడు. సో తను ఎప్పుడు ఎలా ఆడతాడో అలా 49-31 బాల్స్లో కొట్టాడు. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇంకా ఒక మెయిన్ ప్లేయర్ ఉన్నాడు, చెప్దాం. సో అంతకంటే ముందు ఇషాన్ కిషన్ నిన్న తడబడ్డాడు కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో అండ్ ఆ తర్వాత సెకండ్ మ్యాచ్లో కాస్త బాగానే ఆడాడు. సో మొత్తానికి ఇషాన్ కిషన్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినంతైతే రీచ్ కాలేదు. కానీ రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కూడా అతను మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఇషాన్ కిషన్ది లేదు. అండ్ మొదటి మ్యాచ్లో సలీల్ అరోరా 47 రన్స్ 16 బాల్స్లో. సో మనమంతా అనికేత్ వర్మ ఎలా అయితే పోయిన సీజన్లో ప్రాక్టీస్ మ్యాచ్ల ద్వారానే టీంలోకి వచ్చాడు. సో ఈసారి సలీల్ అరోరా చూస్తే అందరు బ్యాట్స్మెన్ కంటే బాగా ఆడాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు అభిషేక్ శర్మ తర్వాత ఇంకా హెన్రిచ్ క్లాసెన్ అండ్ లివింగ్ స్టోన్ మొదటి మ్యాచ్లో నిరాశపరిచాడు. ఇండియా కండిషన్స్కి కొత్త అండ్ ఫామ్లో లేకపోవడం సిమ్టమ్స్ అయితే కనిపించాయి. సో అందరికంటే బాగా ఆడింది సలీల్ అరోరా. అభిషేక్ శర్మ అండ్ సలీల్ అరోరా చాలా ఈజీగా 6లు కొట్టాడు. 6ల మీద 6లు 16 బాల్లలో 47 రన్స్. అది కూడా మనకు బ్యాటింగ్ స్టైల్ అర్థమైపోతుంది. పోయినసారి కూడా నేను అనికేత్ వర్మ బ్యాటింగ్ చూసి ఇలానే చెప్పాను, ఇండియన్ హెన్రిచ్ క్లాసెన్ అని. సో సలీల్ అరోరా అయితే ఒక విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. నిన్న ఆ 6 కెపాసిటీ ఎక్కడెక్కడో పడుతున్నాయి, కొడితే అవలీలాగా టెక్నిక్తో కొడుతున్నాడు అండ్ స్లోగా ఆడగలడు. ఎలా అయినా ఆడే పర్సన్ అయితే సలీల్ అరోరా. సో ఫస్ట్ ఇన్నింగ్స్లోనే తనేంటో చూపించాడు, 47 రన్స్ కొట్టాడు జస్ట్ 16 బాల్స్లో. సో బ్యాటింగ్లో మొత్తం మీద అయితే హైలైట్ నిన్న సలీల్ అరోరా అని చెప్పొచ్చు. ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నాడు, అది మనం సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అప్పుడు మాట్లాడదాం. సో సలీల్ అరోరా ఈ పర్ఫార్మెన్స్తోని ప్లేయింగ్ 11లోకి వచ్చినట్టే నాకైతే అనిపిస్తుంది. ఇంకో 2-3 ప్రాక్టీస్ మ్యాచ్లు ఇలానే ఆడితే ఒక్కరు ఫెయిల్ అయినా కూడా వస్తాడు, ఒకవేళ ఫస్ట్ మ్యాచ్లో లేకపోయినా. సో ఆ విధంగా ఎస్ఆర్హెచ్ ఏ అయితే బ్యాటింగ్ చేసింది, ఈ బ్యాటింగ్ హైలైట్స్ అభిషేక్ శర్మ, సలీల్ అరోరా వీళ్ళిద్దరని చెప్పొచ్చు. హెన్రిచ్ క్లాసెన్ యాజ్ యూజువల్ ఆడాడు, నార్మల్గా తను ఎప్పుడు ఎలా ఆడతాడో అలా ఆడాడు. అండ్ అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూస్తే మళ్ళీ ఇషాన్ కిషన్ ఇప్పుడు మాత్రం చాలా ధాటిగా ఆడాడు. 72 రన్స్ 25 బాల్స్లో. సో ఇతను అభ్యాసం మనకు తెలిసిన ప్లేయరే, అది అతను ఆడతాడు, అది మనకు తెలుసు. ఇంటర్నేషనల్లో కూడా అలానే ఆడాడు. అండ్ ఇంకో ప్లేయర్ హర్ష్ దూబే 37 రన్స్ కొట్టాడు జస్ట్ 14 బాల్స్లో. ఇక్కడ హర్ష్ దూబే బౌలింగ్ కూడా ఇస్తాడు. సో హర్ష్ దూబే దగ్గర బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్ హర్ష్ దూబే నిజం చెప్పాలంటే. బ్యాటింగ్లో ఇతడు కూడా అవలీలా 6లు కొడుతున్నాడు అండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఆడుతున్నాడు. సో మెయిన్గా చూసుకుంటే హర్ష్ దూబే కూడా ప్లేయింగ్ 12లో బ్రైట్ ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా సలీల్ అరోరా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 50 కొట్టాడు. 56 జస్ట్ 26 బాల్స్లో 6ల మీద 6లు కొట్టాడు. సో ఇతనికి 6లు అంటే సింగిల్స్లా కనిపిస్తున్నాయి దాదాపు, అలా కొడుతున్నాడు సలీల్ అరోరా. చాలా ఇంప్రెసివ్. నిన్న అతడి బ్యాటింగ్ చూశాక ప్లేయింగ్ 12లో ఎందుకు ఉండొద్దని నాకైతే అనిపించింది ఫ్రాంక్గా చెప్పాలంటే. అనికేత్ వర్మని ఎప్పుడో దాటేశాడు. మనకు అక్కడ బ్యాటింగ్ స్టైల్ తెలుస్తుంటుంది, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు పడట్లేదని. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే లివింగ్ స్టోన్ కాస్త బెటర్ అనిపించాడు, 34 కొట్టాడు. కానీ ఇప్పటికి కూడా ఇంకా లివింగ్ స్టోన్ సెట్ కావాల్సి అయితే ఉంది. సో బ్యాటింగ్లో మొత్తానికి హైలైట్ అయితే
హర్ష్ దూబే, సలీల్ అరోరా, మనం శివాంగ్ కుమార్ ఆడతాడు బ్యాటింగ్లో అని చూసాం, ఆడగలడు కూడా, మంచి హిట్టర్. కానీ అతడు బ్యాటింగ్లో పెద్ద అయితే రాణించలేకపోయాడు. సో అతనికి ఒకటే ఛాన్స్ ఇచ్చారు. సో శివాంగ్ కుమార్లో ఇంకో టాలెంట్ ఉంది, అది ఇప్పుడు మనం బ్యాటింగ్ కాదు బౌలింగ్లో చూద్దాం. సో బౌలింగ్ చూసినట్లయితే ఉనాడ్కట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉనాడ్కట్ అయితే 5 వికెట్లు తీశాడు, మంచి బౌలింగ్ వేశాడు. ఇంకో బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్లో. సో పక్కా ఇతడు ఈసారి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో దుమ్ము రేపబోతున్నాడు నితీష్ కుమార్. బ్రైడెన్ కార్స్ కూడా బాగా బౌలింగ్ వేశాడు అండ్ ఒక 6 కొట్టాడు, అది ఎక్కడో పడింది మీరు చూసుంటారు. ప్యాట్ కమిన్స్కి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ బ్రైడెన్ కార్స్, ఇంకా తిరిగేలేదు అందులో. బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ చేయగలడు. ఇంకా బ్రైడెన్ కార్స్ అయితే ప్యాట్ కమిన్స్ ప్లేస్లో ఫిక్స్ అయిపోయినట్లే నాకు తెలిసి. సో ఇతడు మనకు ప్లేయింగ్ 12లో బ్రైడెన్ కార్స్ ఖచ్చితంగా ఉంటాడు. హర్ష్ దూబే కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్లో హర్షల్ పటేల్ పర్లేదు అనిపించాడు. అండ్ ఇంకొక బౌలర్ శివాంగ్ కుమార్, ఫెంటాస్టిక్ బౌలింగ్ శివాంగ్ కుమార్. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు ఇతని బౌలింగ్కి. సో ఇతడు ఎప్పుడైతే ఈ రౌండ్ ద వికెట్ వేస్తూ రైట్ హ్యాండర్స్కి వేసినప్పుడు ఆ బాల్ అవే వెళ్ళిపోతూ క్యాచ్ వెళ్తూ ఉంది, కీపర్కి వెళ్తుంది. సో అతడైతే ఇబ్బంది పెడుతున్నాడు డెఫినెట్గా. సో నాకు తెలిసి జిషాన్ అన్సారీ జస్ట్ 4 ఓవర్లకు 66 రన్స్ ఇచ్చాడు. ఇతన్ని పక్కన కూర్చోబెడితే బెటర్. బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు. హర్ష్ దూబే అయినా శివాంగ్ కుమార్ అయినా బ్యాటింగ్ కూడా చేయగలరు. సో శివాంగ్ కుమార్ అయితే ఒక మంచి హిట్టర్ కూడా అండ్ ఒక మంచి బౌలర్ కూడా అని ప్రూవ్ చేశాడు. ఇతని బాల్ దొరకట్లేదు. సో అదే రౌండ్ ద వికెట్ వేస్తూ వెళ్ళిపోయినట్లయితే ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడతాడు. అండ్ సకీబ్ హుస్సేన్ కాస్త బెటర్ అనిపించాడు, స్లో బాల్స్తో చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు సకీబ్. అండ్ హిట్టింగ్ కూడా చేశారు ఇతను బౌలింగ్. అండ్ ఇంకా మిగతా ఓంకార్ టర్మాలే అండ్ ప్రఫుల్ హింగే వీళ్ళిద్దరైతే ఏమాత్రం ఎఫెక్ట్ చేయించలేకపోయారు. వాళ్ళు ఈ సీజన్ అంతా బెంచ్కే పరిమితం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నిన్నటి పర్ఫార్మెన్స్లను బట్టి మనం ప్లేయింగ్ 12 చూసినట్లయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఫస్ట్ ముగ్గురు, ఇంకా వాళ్ళు ఎలా ఆడినా ఆడకున్నా వాళ్ళైతే ఉంటారు. అందులో తిరుగులేని టాప్ 3 ఇది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ పక్కా. ఈ టాప్ 4 అయితే ఇంకా వీళ్ళు మారే ఛాన్సే లేదు టోర్నమెంట్ అంతా. ఆ తర్వాత లివింగ్ స్టోన్ సో కొంచెం తడబడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అయినా కూడా ఇతనికి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎప్పుడైనా కూడా మ్యాచ్ గెలిపించగలడు, ఇతడు పక్కా ఉంటాడు. అండ్ నెంబర్ 6 అనికేత్ వర్మ అని మనం చెప్పేది, కానీ అనికేత్ వర్మ కంటే నాకు సలీల్ అరోరా చాలా బెటర్ అనిపిస్తున్నాడు. సో మొదటి మ్యాచ్ కాకపోయినా ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడు. సో ఇక్కడ సలీల్ అరోరా ఆర్ అనికేత్ వర్మ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం నాకైతే సలీల్ అరోరా బ్యాటింగ్ నచ్చింది నిన్న. సో ఇంకో ప్రాక్టీస్ మ్యాచ్ అయ్యాక చూద్దాం ఇది. అండ్ ఆ తర్వాత నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫిట్నెస్తో ఉన్నాడు. ఫీల్డింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది నితీష్ కుమార్ రెడ్డిది. పర్మనెంట్ ప్లేసింగ్ ఇది, ఇంకంటే టాప్ ఆర్డర్లో కూడా వస్తాడు ఇంకా టీమ్ డిసిషన్ బట్టి. నెంబర్ 8 బ్రైడెన్ కార్స్, ఇంకా తిరుగులేదన్నమాట. బ్రైడెన్ కార్స్ హిట్టింగ్ చూస్తే మీరు ఒక 2 ఓవర్లు బ్యాటింగ్ చేసినా కూడా ఒక 20-30 కొట్టి వెళ్ళిపోతాడు. అండ్ బౌలింగ్ చేయగలడు. ఇంతకంటే ఎక్కువ ఒక ఆల్రౌండర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి బ్రైడెన్ కార్స్ నెంబర్ 8లో పక్కా ఉంటాడు. నెంబర్ 9లో హర్ష్ దూబే. సో బ్యాటింగ్ మెయిన్గా ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే బ్యాటింగ్ చేస్తాడని తెలుసు, కానీ అంతా 6లు కొడతాడని మనకు నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ చూశాక అర్థమైంది. అండ్ బౌలింగ్ చేస్తాడు మెయిన్గా స్పిన్నర్. సో హర్ష్ దూబే అయితే మనకు ప్లేయింగ్ 12లో పక్కా ఉంటాడు. అండ్ ఆ తర్వాత నెంబర్ 10 శివాంగ్ కుమార్, ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా శివాంగ్ కుమార్. బౌలింగ్ కూడా చాలా మిస్టరీ బౌలింగ్ ఉంది. సో ఇతన్ని తీసుకోవాలని నన్ను అడిగితే. జిషాన్ అన్సారీలో బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు, కాబట్టి అతడి ప్లేస్లో మనకి ఈ శివాంగ్ కుమార్ని తీసుకుంటే నెంబర్ 10 వరకు బిగ్ హిట్టర్స్. సో అంటే అవుట్ అయిన కొద్దీ వాళ్ళు హిట్టింగ్ చేస్తూ పోతూనే ఉండాలి, అప్పుడు స్కోర్ ఎక్కడికో వెళ్తుంది. అండ్ నెంబర్ 11 హర్షల్ పటేల్ బౌలింగ్ బాగా చేశాడు అండ్ మంచి కంట్రోల్లో వేస్తున్నాడు అండ్ ఒక సీనియర్ ప్లేయర్. సో డెఫినెట్గా కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇదైతే మనకు 11. అండ్ 12 ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉనాడ్కట్ని తీసుకుంటే సరిపోతుంది. ఇతడు కూడా తన ఎక్స్పీరియన్స్తోని రన్స్ ఇవ్వకుండా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ అయితే చేస్తున్నాడు. సో ఈ విధంగా 12 మెంబర్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి తమ టీంలో ఆడిస్తే ఇంకా తిరిగి ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో నిన్న మ్యాచ్ చూశాక ఇది. సో ఇంకొన్ని చేంజెస్, ఇంకో 2-3 మ్యాచ్లు ఉంటాయి కాబట్టి జరిగే ఛాన్స్ ఉంది. నాకు తెలుసు సలీల్ అరోరా అయితే పక్కా టీంలో. అతను బ్యాటింగ్ స్టైల్ చూసినా ఏది చూసినా చాలా ఇంప్రెసివ్. నిన్న పర్ఫార్మెన్స్ చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. సలీల్ అరోరా బ్యాటింగ్ని నేను ఎంజాయ్ చేశాను, ఆశ్చర్యపోయాను.